కు సంబంధించి ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేయడం లేదో అక్కడ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. దీనికి సంబంధించి జనసేన అయోమయంలో పడింది. అంటే మాకు కేటాయించిన ఈ గాజు గ్లాసు మళ్ళీ వేరే స్వతంత్ర అభ్యర్థులకి ఎలా కేటాయిస్తారు అని చెప్తుంది. ఇది అంటే ఎక్కడ కూటమి ఓట్లను చీల్చడానికి వైసీపీ పన్నాగం పన్నింది అన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి చూస్తే జనసేన గుర్తు గాజు గ్లాసు, మరి ఇతరులకు అదే గుర్తు కేటాయిస్తే ఓట్లాట్లో మాయోపాయానికి తెరలేపినట్లే, కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేసినట్లే. ఓటమి భయం పట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఇదే దొంగాట మొదలుపెట్టింది. జనసేన అభ్యర్థులు లేని చోట జనసేన గుర్తైన గాజు గ్లాసును స్వతంత్రులకు కోరి సాధించుకునేలా కుట్ర పన్నింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇందులో జనసేన 21 స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. కూటమిగా పోటీ చేస్తున్నందున జనసేనకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని, ఇతరులకు ఆ గుర్తు ఇవ్వొద్దని ఇప్పటికే ఈసీని కోరారు. అయితే జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసును ఈసీ కామన్ సింబల్ గా ప్రకటించింది. అంటే జనసేన తరపున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును కేటాయిస్తారు. అదే సమయంలో ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్ గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తునిచ్చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్దిసేపటికే ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు పూర్తి చేయాలి. కానీ నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల ఈ ప్రక్రియ ముగియలేదు. అంటే గ్లాసు గుర్తు కోరుకునే వారి కోసమే ఈ కాలయాపన చేశారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక కడపటి వార్తలు అందేసరికి రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలిసింది. ఇందులో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్న అనకాపల్లి, రాజమహేంద్రవరం కూడా ఉన్నాయి. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు కామన్ సింబల్ గా అందుబాటులో ఉంది. కానీ దానిని ఎవరూ కోరలేదు. ఈసీ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఏరుకోరి గాజు గ్లాసునే కోరుకోవడం, వారికి ఈసీ అదే గుర్తు కేటాయించడం గమనార్హం. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యానడి తెలుసుకుని, సత్య, ఏదైతే జనసేన గుర్తుందో గాజు గ్లాస్ ని స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇదే గుర్తును కేటాయించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అభ్యర్థులు ఈసీని కూడా ఆశ్రయించిన పరిస్థితులు ఏంటి? ఓవరాల్ అప్డేట్స్? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు 175 స్థానాల్లో. వీరిలో జనసేన అభ్యర్థులు 21 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా, 2 స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి జనసేన పార్టీ స్పష్టమైన లేఖ రూపంలో తెలియజేసింది. తమకు గాజు గ్లాసు గుర్తు తమ పోటీ చేసిన చోట మాత్రం ఇవ్వాలి, మిగిలిన చోట ఆల్టర్నేటివ్ గుర్తులను ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేటాయించాలని విజ్ఞాపన అందజేసింది. ఎందుకంటే కూటమిలో భాగంగా కొన్ని చోట్ల తాము పోటీ చేయట్లేదు కాబట్టి తమ కూటమి భాగస్వాములకు అది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం 3 గంటలలోపు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏమైనా దానికి సంబంధించి వస్తుందా అని భావించారు. అయితే రాకపోవడంతో గాజు గ్లాసులు చాలా చోట్ల ఇండిపెండెంట్లకు కేటాయించిన పరిస్థితి. అయితే ఈ కేటాయింపులో మతలబు జరిగిందని తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా గుర్తు కేటాయింపులు ఉపసంహరణ పూర్తయిన 1-2 గంటల్లోనే పూర్తయిపోవాల్సి ఉంటుంది. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆర్ఓలు పూర్తి స్థాయిలో అధికార వైసీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే అర్ధరాత్రి వరకు కూడా గాజు గ్లాసు గుర్తు కావాలని వారికి కేటాయిస్తూ వచ్చిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 16 స్థానాల్లో కూటమిలో జనసేన పోటీ చేయని 16 స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. దీంతో పాటుగా 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించిన పరిస్థితి. దీంతో జనసేన అభ్యర్థులు ఎవరు, అదేవిధంగా ఇండిపెండెంట్లు ఎవరు అనేది, అంటే కూటమి అభ్యర్థులు ఎవరు, ఇండిపెండెంట్లు ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే అధికార వైసీపీ ఈ కుట్ర పన్నింది. దీనిలో భాగంగానే ముందు నుంచి ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టే తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను ఎన్నికల విధుల్లో ఉండే విధంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే నేను అర్ధరాత్రి వరకు కూడా కథంతా నడిపించారని అర్థమవుతోంది. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే కనుక గాజు గ్లాస్ గుర్తు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం, కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడి మంటపేట, కొవ్వూరు స్థానాల్లో వివిధ పార్టీల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీనివల్ల కూటమి అభ్యర్థులకు ఏమైనా ఇబ్బంది అయితే వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఎక్కడైనా తమ గుర్తును ఎక్కువ ప్రచారం చేయాలని కూడా కూటమి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.